श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जयगुरुदेव। 11వ శ్లోకం చదువుతున్నాము, చదువుదాం. ये यथा मां प्रपद्यन्ते ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्। तांस्तथैव भजाम्यहम्। मम वर्त्मानुवर्तन्ते मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः। मनुष्याः पार्थ सर्वशः। సో అయితే ఆ, కొంతమందికి మోక్షము లభిస్తున్నది, కొంతమందికే మోక్షము లభిస్తున్నది అని చెప్తున్నాడు. అంటే ఎంతో మంది ఆ, తరతరాలుగా లెక్కేసుకుంటే ఎంతో మంది జ్ఞానులైన వాళ్ళు ఉన్నారు. కానీ చాలా మంది జ్ఞానులు అవ్వని వాళ్ళు ఉన్నారు కదా. అయితే నీకు రాగద్వేషములు, భగవంతునికి రాగద్వేషములు ఉన్నాయి. సో కొంతమందికి తనకి ఇష్టమైన వాళ్ళకేమో మోక్షాన్ని ప్రసాదిస్తూ అనుగ్రహిస్తున్నాడు, మిగిలిన వాళ్ళకి అనుగ్రహించుట లేదు అనే ప్రశ్న మనసులో రావచ్చు. దానికి సమాధానముగా ఈ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామి అహం. ఎవరు నన్ను ఏ విధముగా వారు ఏ దృక్పథముతోటి భజిస్తారో వారిని ఆ విధముగా నేను అనుగ్రహిస్తున్నాను. మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఈ మనుషులందరూ కూడా నేను చెప్పిన మార్గంలోనే, అంటే అందరూ కూడా నా మార్గమునందే ఉన్నారు, అంటే నాలోనే ఉన్నారు, కానీ నా మార్గమునకు బయట ఎవరు లేరు అని. అంతేకాకుండా మనుష్యులంటేనే డెఫినేషన్ అది. మనుష్యాః సర్వశః. ఒక ఫలానా కోరికని ఉద్దేశించి కర్మ చేసే జీవికి మనిషి అని పేరు. ఇంకే జీవికి కూడా అటువంటి స్వేచ్ఛ లేదు. ఒక ఒక కోరిక, ఆ కోరికను బట్టి ఒక కర్మ చేసి ఆ కోరికను సిద్ధించుకొనుట అనేటటువంటి ఫ్రీడమ్, అనేటటువంటి కేపబిలిటీ ఇంకే జీవికి లేదు. మిగిలిన జీవులన్నీ కూడా ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటాయి. కానీ మనిషికి ఒక్కడికే మాత్రము అటువంటి ఒక కోరికని దృష్టిలో పెట్టుకుని కర్మ చేయుట అనేటటువంటి కేపబిలిటీ ఉన్నది. సో అలా చేసే వాళ్ళకి మనుష్యులు అని పేరు. అక్కడ మనిషికి డెఫినేషన్ అది, ఆ శ్లోకంలో అదే చెప్తున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు ఏ దృక్పథముతో నన్ను భజిస్తారో వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తున్నాను అంటున్నాను. అలా చేసేవాళ్ళు మనుషులు, మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా అటువంటి ఫ్రీడమ్ లేదు. సో అందుకని మనుషులు నేను చెప్పినటువంటి నా మార్గమునందే ఉన్నారంటే నాలోనే ఉన్నారు, కానీ నాకంటే విడిగా కూడా ఎవరు లేరు. సరే, భాష్యం చదవాలి. భాష్యం చదువుదాము, కొంచెం క్లియర్ అవుతుంది. ఏ యథా ఏన ప్రకారేణ ఏన ప్రయోజనేన యత్ ఫలార్థితయా. సో ఏన ప్రకారేణ, యథ అంటే ఏన ప్రకారేణ అంటే ఏ ప్రకారముగా నన్ను భజిస్తారు. ప్రకారము అంటే అర్థం చెప్తున్నారు. ఏన ప్రయోజనేన యత్ ఫలార్థితయ అంటే రెండు విషయాలు మామూలుగా పనిచేసిన, ఇదివరకు కూడా చూసాం మనం. ప్రతి కర్మలోనూ ప్రయోజనము, ఫలము అని చెప్పారు. రెండింటికి వ్యత్యాసం చెప్పారు. సో ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేయుట కర్మయోగం, ఫలమును ఆశించి చేయుట కామ్యకర్మ అవుతుంది. కోరికను పెట్టుకుని మనసులో పెట్టుకుని చేసినటువంటి కర్మ అవుతుంది.
ఆ, కర్మయోగం యొక్క ఇంట్రడక్షన్ లో కూడా అది చెప్పాడు. కర్మణ్యేవ అధికార మా ఫలేషు కదాచ. కర్మలయందు అధికారం ఉంది అంటే ప్రయోజనమును దృష్టిలో పెట్టుకొని కర్మ చేయండి, ఫలము కాదు. ఫలము అంటే వ్యక్తిగతమైనటువంటి దానికి ఫలము, వ్యక్తిగతమైనటువంటి గెయిన్ కి ఫలము అని పేరు. మనం చేసే పని వలన నలుగురికి మంచి జరుగుతుంటే అంటే సమష్టికి సంబంధించినటువంటి పని అది, అటువంటి దానికి ప్రయోజనము అని పేరు. సో ఫలము ప్రయోజనము రెండింటికి డిఫరెంట్. ఒక టేబుల్ రాసుకుంటే ఫలానికి ప్రయోజనానికి బోల్డ్ అన్ని వ్యత్యాసాలు వస్తాయి. ఒకటి ప్రయోజనము సమష్టికి చెందినది అంటే నలుగురికి ఉపయోగపడేది, దానికి ప్రయోజనం. ఫలం అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి ఫలం. అలాగే సమష్టిని దృష్టిలో పెట్టుకుని అంటే ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మలు చేయుట వలన అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలమును మనసులో పెట్టుకుని పని చేయటం వల్ల కర్మ బంధమే గాని దాని వలన అంతఃకరణ శుద్ధి కలుగదు. అలాగే ప్రయోజనము పెర్మనెంట్, ప్రయోజనము లాంగ్ టర్మ్, ఎక్కువ కాలం ఉంటుంది ప్రయోజనం. ఫలము ఎక్కువ కాలం ఉండదు, ఫలము చాలా చాలా కొద్ది రోజుల పాటే ఉంటుంది. ఫలం వస్తుంది, తర్వాత నశించిపోతుంది. ప్రయోజనములో రాగద్వేషాలు ఉండవు, ఫలములో రాగద్వేషాలు ఉంటాయి. ఫలాన్ని ఉద్దేశించి రాగద్వేషాలు ఉంటాయి. ఈ విధంగా ఇంకా ఇంకా చాలా చెప్పచ్చు. ప్రయోజనంలో కర్తృత్వం ఉండదు, నేను కర్తను అనేటటువంటి ఆ భావం ఉండదు. ఇప్పుడు ఏదైనా ఒక పని, ఒక టీచర్ అయ్యి టీచర్ క్లాస్ పాఠం చెప్తున్నప్పుడు టీచర్ పాఠం ఎందుకు చెప్తున్నారు అంటే పిల్లలందరికీ ఉపయోగపడేందుకు పాఠం చెప్తున్నారు. అందుమీద దాని మీద దృష్టి పెట్టి పాఠం చెప్తున్నప్పుడు అక్కడ కర్తృత్వం ఉండదు. కానీ ఈ పాఠం చెప్పడం వల్ల నాకేమొస్తోంది అనే పాయింట్ ఇంపార్టెంట్ అయిపోయినప్పుడు కర్తృత్వం ఉంటుంది. సో ప్రయోజనంలో కర్త ఉండడు, కర్తృత్వ భావం ఉండదు, అంటే భోక్తృత్వము కూడా ఉండదు ప్రయోజనంలో. కానీ ఫలములో కర్తృత్వ భోక్తృత్వములే ప్రామినెంట్ గా ఉంటాయి. సో ఈ విధంగా ప్రయోజనానికి ఫలానికి డిఫరెన్షియేట్ చేయడానికి మనసులో ఒక టేబుల్ రాసుకోవచ్చు, పేజీ నిండా రాయొచ్చు దాన్ని, రెండింటికి వ్యత్యాసాలు. సో ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయమని ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ కూడా మళ్ళీ అదే పాయింట్, శంకర్లు ఏ యథా మాం ప్రపద్యంతే అన్న చోట రెండింటికి వ్యత్యాసం చూపిస్తున్నారు. రెండు రకాలుగా చేస్తారు మనుషులు పనులు. ఒకటి ఏన ప్రయోజనేన అలా చేసే ఒక పద్ధతి, కొంతమంది అలా చేస్తారు. ఇంకొందరు యత్ ఫలార్జితయ, కొందరు ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. సో ఎవరు ఏ విధంగా చేస్తే, సో ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసే వాళ్ళకి ఆ ప్రయోజనము సిద్ధించేలా అనుగ్రహిస్తాను అంటున్నా. అంటే నలుగురికి నేను చేసే పనిలో నలుగురికి జరిగే ఉపయోగం ఏమున్నది అని దృష్టిలో పెట్టుకుని పనిచేసే వాళ్ళకి ఆ నలుగురికి ఉపయోగపడేటట్టుగా అనుగ్రహిస్తాడు భగవంతుడు. యత్ ఫలార్జితయ, ఎవడైతే తన సొంత ఫలమును ఉద్దేశించి మనసులో పెట్టుకుని పనులు చేస్తాడో అది కూడా ఓకే, వాళ్ళకి వాళ్ళ ఫలము సిద్ధించేలా, ఆ ఫలము సిద్ధించేలా అనుగ్రహిస్తాను. సో ఏ యథ ఏన ప్రకారేణ అంటే రెండు, ఏన ప్రయోజనేన ఆర్ యత్ ఫలార్జితయ మాం ప్రపద్యంతే తాన్ తథైవ తత్ఫలదానేన భజామి అనుగృహ్ణామి అహమిత్యేతత్. సో నన్ను ఎవరు అంటే ఫస్ట్ ఫలమును ఉద్దేశించి చేసే వాళ్ళకి ఏ విధంగా అనుగ్రహిస్తాడో చెప్తున్నారు. ప్రయోజనం గురించి నెక్స్ట్ చెప్పబోతున్నారు శంకర్లు. సో యత్ ఫలార్థితయ మాం ప్రపద్యంతే, ఏ ఫలమును సాధించుటకై నన్ను భజిస్తారో తాన్ వారిని, తథైవ తథ ఏవ అదే విధముగా, అంటే ఏమిటి, తత్ ఫలదానేన వారు ఆశించినటువంటి ఫలము వారికి లభించేట్టుగా భజామి అనుగృహ్ణామి నేను వారిని అనుగ్రహిస్తాను.
అహం నేను వారిని అనుగ్రహిస్తాను అంటున్నారు. తర్వాత తేషాం తేషాం మోక్షం ప్రతి అనర్థిత్వాత్. మోక్షం ప్రతి అనర్థిత్వాత్. అంటే ప్రశ్న ఏమిటి శ్లోకం ముందు? కొంతమందికి నీవు మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు, కొంతమందికి నీవు మోక్షాన్ని అనుగ్రహించుటలేదు. అంటే ఏంటి? భగవంతుడవైన నీకు రాగద్వేషాలు ఉన్నాయి, ఇష్టాయిష్టాలు ఉన్నాయి. నీకు నచ్చిన వారికేమో మోక్షాన్ని ఇస్తున్నావు, నచ్చని వారికేమో మోక్షాన్ని ఇవ్వట్లేదు. అంటే లేదు, అలా కాదు. ఎవరైతే నన్ను ఒక ఫలమును ఉద్దేశించి దృష్టిలో పెట్టుకుని ఆ ఫలమును సాధించుటకై నన్ను భజిస్తారో నేను వారికి ఆ ఫలము సిద్ధించేలా అనుగ్రహిస్తాను. అంతేనే కానీ వారికి మోక్షము సిద్ధించేలా అనుగ్రహించుటలేదు. ఎందుకు? తేషాం మోక్షం ప్రతి అనర్థిత్వాత్. వారు మోక్షమును కోరలేదు, వారు పనిలో ఫలమునే కోరారు. ఓ కర్మ చేస్తూ ఆ కర్మ నుండి నాకు ఇంత ఫలము కావాలి అని కోరుకున్నారు. సో నేను వారికి అలా అనుగ్రహిస్తున్నాను, కానీ వారికి మోక్షము సిద్ధించేలా అనుగ్రహించుటలేదు అంట. సో భగవంతుడు ఏమంటాడంటే, ఎవరు ఎలా కోరుకుంటే నేను అలా వారిని అనుగ్రహిస్తున్నానయ్యా, నాకు రాగద్వేషాలు లేవు అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. సో తేషాం మోక్షం ప్రతి అనర్థిత్వాత్. ఇంకా ఒక చాలా చక్కని వాక్యం చెప్తున్నారు చూడండి శంకర్లు. నహి ఏకస్య నహి ఏకస్య ముముక్షత్వం ముముక్షత్వం ఫలార్థిత్వం చ ఫలార్థిత్వం చ యుగపత్ సంభవతి. యుగపత్ సంభవతి. సో ఏకస్య ఒకనికి హి అంటే ముందు పెట్టుకోవాలి. హి అంటే యస్మాత్. ఎందుకంటే ఆ ముందు చెప్పిన వాక్యానికి ఇంకొంచెం హేతువు చెప్తున్నారు, రీజనింగ్ చెప్తున్నారు. హి ఎందుకంటే ఏకస్య ఒకనికి ముముక్షత్వం ఫలార్థిత్వం చ. ఒకరికి ముముక్షత్వము అంటే మోక్షము మీద కోరిక, మోక్షమును ఆశించువాడు ముముక్షువు. సో ఒకే పురుషునిలో, ఒకే మనిషిలో ముముక్షత్వము ఫలార్థిత్వం చ ఈ రెండు కూడా యుగపత్ నా సంభవతి. ఆ నా తెచ్చి సంభవతి పక్కన పెట్టుకోవాలి. సో యుగపత్ నా సంభవతి, ఒకే క్షణములో ఒకే టైంలో ఫలము మీద ఆసక్తి ప్లస్ మోక్షము కావాలనే ఆసక్తి, ఈ రెండు ఒకేసారి జరగటం అనేది ఉండదు. ఏదో ఒకటే ఉంటుంది. ఐదర్ మోక్షం కావాలన్న నిశ్చయం ఉంటుంది బుద్ధిలో, లేదా ఫలము మీద ఆసక్తి ఉంటుంది. అంటే మనకి తెనాలి రామలింగుడి కథ ఉంది. తెనాలి రామకృష్ణుడు దేవి ప్రత్యక్షమయ్యి రెండు చేతుల్లో, ఒక చేతిలో జ్ఞానము, ఒక చేతిలో పాయసం పుచ్చుకుంటే జ్ఞానమని, రెండో చేతిలో పాయసం పుచ్చుకుంటే సంపదలని అంటే ఆయన తెలివిగా ఇదేమిటి అని 2 సార్లు అడిగి 2 తాగేస్తాడు. అది తప్పు, అది ఉత్తునే కథ. అలాంటిదంటూ ఉండదు. ఐదర్ జ్ఞానమైనా వస్తుంది, లేదా ఫలమైనా సిద్ధిస్తుంది. అంటే ఫలము సిద్ధిస్తే కర్మబంధము, అంటే ఆ ఫలము మీద ఆసక్తి పెరుగుతుంది, లేదా ఫలమును దృష్టి పక్కన పెట్టి మోక్షం మీద ఆసక్తి ఉంటుంది. రెండు ఉండవు. ఏకస్య యుగపత్ నా సంభవతి ముముక్షత్వం చ ఫలార్థి. సో లైఫ్ లో ఐదర్ సైకలాజికల్ ఫ్రీడమ్ ఉంటుంది, లేదా టెన్షన్లు ఉంటాయి, లేదా కోరికలను సిద్ధించుకోవాలి అనేటటువంటి దృక్పథముతో ఓన్లీ టెన్షన్లే మిగులుతాయి. రెండు కలిసి ఉండడం అనేది, కోరికలను సిద్ధించేసుకుంటూ సైకలాజికల్ గా ఫ్రీడమ్తో హాయిగా టెన్షన్ లేకుండా బ్రతకడం అనేది ఉండదు. చూస్ చేసుకోవాలి. ఐదర్ ముముక్షత్వం లేదా ఫలార్థిత్వం, రెండు ఒకేసారి ఉండడం అనేది జరగదు అంటారు. అతః ఏ ఫలార్థినః తాన్ ఫలప్రదానేన దేర్ఫోర్. అతః అంటే దేర్ఫోర్, అందుకని ఏ ఫలార్థినః ఎవరైతే ఫలమును ఆశించి వారు ఉన్నారో వారికి తాన్ ఫలప్రదానేన వారిని ఆ ఫలములు సిద్ధించేట్టుగా అనుగ్రహిస్తున్నాను. అది ఒకటి. నెక్స్ట్ ఏ యథోక్తకారిణః తు అఫలార్థినః ముముక్షవః చ తాన్ జ్ఞానప్రదానేన. సో అయితే తు అంటే ఆన్ ది అదర్ హ్యాండ్,
తూ పట్టుకొచ్చి ఆ కామ పక్కన పెట్టుకోవాలి. సో అతః ఏ ఫలార్థినః తాన్ ఫలప్రదానేన, ఎవరైతే ఫలములను, ఆ ఫలము అంటే వ్యక్తిగతమైనటువంటి ఫలం, ఆ ఫలములను ఆశిస్తారో ఆర్ ఫలముల గురించి పరమాత్మను భజిస్తారో వారిని ఫలప్రదానేన ఫలములను అనుగ్రహిస్తాను. టూ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏ యథోక్తకారిణ, అంటే ముందు చెప్పారు కదా, వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా, ఏ ఏ యథోక్తకారిణ, అంతకు ముందు ఆ స్టేజ్కి రాకముందు కర్మయోగానుష్ఠానం, ఆ, అంటే కర్మయోగానుష్ఠానం ఎవరు చేస్తారు, నాకు మోక్షము కావాలి అన్నటువంటి బుద్ధి నిశ్చయం ఉన్నవారు కర్మయోగాన్ని అనుష్ఠించి అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞాన ప్రాప్తికి యోగ్యత, తద్వారా జ్ఞాన ప్రాప్తి, అది కదా చెప్పినది. సో యథోక్తకారిణ, ఏ ఇక్కడ చెప్తున్నటువంటి విధముగా చేసే కర్మలు చేసే వారికి ఎటువంటి వాళ్ళు అఫలార్థిన, రెండు కేటగిరీలు, చాలా డిస్టింక్ట్ ఆపోజిట్ కేటగిరీ. ఒకటేమో ఫలార్థిన, ఫలములను ఆశించేవారు, రెండో వారు అఫలార్థిన, ఫలముల మీద ఆసక్తి లేనివారు, అంటే ముముక్షువులు. ముముక్షు అంటే ఫలం మీద ఆసక్తి ఉండకూడదు, ఫలం మీద ఆసక్తి ఉంటే ముముక్షువు కాదు, మోక్షము కావాలని ప్రయత్నం చేసేవారైతే కాదు, సాధన చేసేవారు కాదు. సో అఫలార్థిన ముముక్షవ చ, రెండు కలిసి ఉంటాయి. ఫలాశక్తి ఉన్న చోట ముముక్షత్వము ఉండదు. వారిని జ్ఞానప్రదానే, వారిని ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడు, జ్ఞానమును ప్రసాదించి అనుగ్రహిస్తున్నాడు. ఇది రెండో కేటగిరీ. ఇంకో కేటగిరీ, ఏ జ్ఞానినః సన్యాసినః ముముక్షువః చ తాన్ మోక్షప్రదానేన. సో ఎవరైతే సన్యాసులు ఉన్నారో, సో 3 స్టేజ్లు. ఒకటేమో ఫలము మీద ఆసక్తి ఉండుట, నార్మల్, అందరికీ అలాగే ఉంటుంది సాధారణంగా. సో వారికి ఫలములను సిద్ధించేటట్టు అనుగ్రహిస్తున్నాను. 2, నాకు ఈ కోరికలు, ఈ ఫలములు, ఈ కర్మలు ఇవన్నీ అక్కర్లేదు, నాకు మోక్షమే కావాలి అని బుద్ధి నిశ్చయం ఉన్నవాళ్ళు, కానీ అంతఃకరణ శుద్ధి లేదు, అంటే నేను కర్తను కాను అని అర్థం కావట్లేదు, ఇంకా నేను ఈ మనసు, బుద్ధి, శరీరము, ఈ సంఘాతము నా స్వరూపము కాదు అని ఇంకా అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళు, కానీ మోక్షము కావాలి, అలాంటి వాళ్ళకి కర్మయోగము. సో కర్మయోగము అనుష్ఠానము చేసేవారికి జ్ఞానప్రదానేన రెండో కేటగిరీ. మూడో కేటగిరీ, ఆ కర్మయోగానుష్ఠానము చేసి అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానప్రాప్తి జరిగినది, అంటే నేను కర్తను కాను అని క్లియర్గా తెలుస్తుంది లైఫ్లో, మనసు, బుద్ధి, శరీరము నేను కాను అని క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళే సన్యాసులు. సో అంటే గీతలో సన్యాసి అంటే ఆశ్రమమును బట్టి సన్యాసి కాదు. సన్యాసి అంటే కర్మఫల త్యాగమే సన్యాసము. గీతలో, భగవద్గీతలో ఎక్కడ సన్యాస శబ్దం వచ్చినా దానికి అర్థము కర్మఫల త్యాగము అని రాసుకోవాలి చాలా క్లియర్గా. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి సమాజంలో సాధారణంగా సన్యాసిని ఎవరు సన్యాసులను ఎవరిని అంటారో అక్కడికి వెళ్ళిపోతుంది మనసు అర్థానికి. సో ఇది ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. భగవద్గీతలో సన్యాసి అంటే కర్మఫల త్యాగము, కర్మఫల త్యాగమే సన్యాసం, ఆశ్రమమును బట్టి చెప్తున్నటువంటి సన్యాసి కాదు. సో ఏ జ్ఞానినః సన్యాసినః ముముక్షవః చ, ముముక్షువులు అయి ఉండాలి. ముముక్షువులు అయి ఉంటేనే కర్మఫల త్యాగము చేస్తారు అసలు ఫస్ట్. సో కర్మఫలము మా ఫలేషు కదాచన, ఫలములను త్యాగం చేసి పనులు చేసేవాడు సన్యాసి. సో ఏ జ్ఞానినః సన్యాసినః ముముక్షవ చ తాన్ మోక్షప్రదానేన, వారికి మోక్షమును ప్రసాదిస్తూ అనుగ్రహిస్తున్నాను. సో అక్కడికి 3 కేటగిరీలు అయ్యాయి. ఇంకో కేటగిరీ, తథా ఆర్తాన్ ఆర్తిహరణేన ఇత్యేవం యథా ప్రపద్యంతే ఏ తాన్ తథైవ భజామి
తాన్ తథైవ భజామి ఇత్యర్థః. ఇత్యర్థః. సో 4 కేటగిరీ. ఆర్తులు ఉన్నారు, అంటే నాకు పెద్ద దుఃఖం వచ్చేసింది, ఈ దుఃఖాన్ని ఎలాగైనా సరే నువ్వే పరిహారం చేయాలి. సో ఆర్తిహరణేన ఇత్యేవం యథా ప్రపద్యంతే ఏ తాన్ తథైవ భజామి. సో 4 కేటగిరీ. బాగా డిప్రెస్ అయి దుఃఖం వచ్చేసి లైఫ్లో ఈ దుఃఖాన్ని నువ్వే పరిహారం చేయాలి అని భగవంతుణ్ణి భజించే వారికి నేను వారి కష్టాలను తొలగించి అనుగ్రహిస్తున్నాను. 2, నా ఫలములను కోరుకుని భజించే వారికి ఆ ఫలములు దొరికేటట్టుగా అనుగ్రహిస్తున్నాను. 3, కర్మయోగానుష్ఠానము చేస్తూ ముముక్షత్వమును కోరుకునే వారికి ఆ జ్ఞానమును ప్రసాదించి అనుగ్రహిస్తున్నాను. 4, జ్ఞానము వచ్చి సన్యాసులై ఉన్న వారికి, అంటే కర్మఫల త్యాగము చేసి నేను కర్తను కాను అని తెలుసుకుని ఉన్న అని వారి కర్మలు చేస్తున్న వారికి, అటువంటి వాళ్ళకి మోక్షమును ప్రసాదించి అనుగ్రహిస్తున్నాను. ఆ వాక్యానికి అర్థం అది, అంతటి అర్థం ఉంది. ఏ యథా మాం ప్రపద్యంతే తాం స్థితైవ భజామి అహం. అందుకని నాకు రాగద్వేషాలు లేవు అంటున్నాడు. నాకు రాగద్వేషాలు లేవు. ఎవరు నన్ను ఏ విధంగా ఏ దృక్పథముతో నన్ను భజిస్తారో నేను వారిని ఆ విధముగా అనుగ్రహిస్తున్నాను. నా పునః రాగద్వేష నిమిత్తం మోహ నిమిత్తం వా కంచిత్ భజామి. కంచిత్ అంటే ఎవరిని కూడా, పునః మళ్ళీ. సో అందుకని అదే కంక్లూడ్ చేస్తున్నారు ఆ మాటని. కంచిత్ ఎవరిని కూడా రాగద్వేష నిమిత్తం మోహ నిమిత్తం వా, రాగద్వేషములను మనసులో పెట్టుకుని కానీ లేదా మోహింపబడి కానీ, అంటే కన్ఫ్యూజ్ అయిపోయి కానీ నేను నా భజామి, నేను అనుగ్రహించటలేదు. సో నాకు కన్ఫ్యూజన్ లేదు, నాకు కన్ఫ్యూజను లేదు, నాకు రాగద్వేషములు లేవు. ఎవరు నన్ను ఏ విధంగా భజిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తూ ఉంటాను. సో ఆయనకేమీ తేడా పడదు. మనము కర్మయోగానుష్ఠానము చేసి అంతఃకరణ శుద్ధిని పొందుతామా, లేదా ఎంతసేపు కోరికలని దృష్టిలో పెట్టుకుని కర్మలు చేసుకుని కోరికలను సిద్ధించుకుని ఆ కర్మబంధంలోనే తిరుగుతూ ఉంటామా, భగవంతుడికి ఏం ఫరక్ పడదు. ఓకే, నీకు ఏది నచ్చితే అలాగే చేయండి. ఎవరు ఎలాగా నన్ను భజిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను. నెక్స్ట్, సర్వథాపి సర్వావస్థస్య మమ ఈశ్వరస్య వర్త్మ మార్గం అనువర్తంతే. సో అన్ని వేళల యందు అందరూ కూడా, ఈ నలుగురు కూడా, పైన చెప్పిన మనుషుల్ని 4 కేటగిరీల్లో విభజించాడు. బ్రాడ్గా మనుషుల్ని 4 కేటగిరీల్లో విభజించి ఈ 4 కేటగిరీల్లో ఉన్న వాళ్ళు కూడా నా మార్గంలోనే ఉన్నారు, అంటే నా అధీనంలోనే ఉన్నారు. అందరూ కూడా నాలోనే ఉన్నారు కదా. ఆ పరమాత్మలోనే జీవులందరూ ఆ పరమాత్మ అనే ఆ శక్తిలోనే పుట్టి, ఆ శక్తిలోనే ఉండి, ఆ శక్తిలోనే విలీనమైపోతూ ఉంటాయి. సో సృష్టి అంతటికి కూడా స్థితి లయ కారణములు, సృష్టి స్థితి లయ మూడిటికి కూడా అధిష్టానం పరమాత్మయే కదా. సో అందరూ కూడా నా మార్గంలోనే ఉన్నారు. సర్వథాపి, నోబడీ ఈజ్ అవుట్ సైడ్ గాడ్. ఇది వెస్టర్న్ ఫిలాసఫీ థియాలజీలో కూడా ఇదో క్వశ్చన్. సాటర్న్ భగవంతుడిలో భాగమా కాదా? if Saturn is outside God, then God is not omnipresent. God omnipresent అని ఒప్పుకుంటే సాటర్న్ కూడా గాడ్ లో భాగమై ఉండాలి. పెద్ద చర్చ అన్ని రిలీజియన్స్ లోనూ కూడా. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎవరు ఏ విధంగా నన్ను ఇక్కడ డిస్కషనే వేరేలా ఉంది చూసారా. ఇక్కడ ధర్మాధర్మముల దాకా కూడా పోవటం. ఇక్కడ మనిషి దృక్పథమును చెప్తున్నాడు. అంటే ఫలములను ఆశించి పనిచేసేవాడు ధర్మపరంగాను ఫలములను ఆశించి పనిచేయచ్చు, అధర్మపరంగా కూడా
ఫలములను సిద్ధించుటకు పనిచేయొచ్చు. అది ఫరక్ పడదు. ఎవరు ఏ విధంగా చేస్తే వారికి ఆ విధమైనటువంటి ఫలము వస్తుంది అంటున్నాడు పరమాత్మ. ఆ, నాకేం వర్క్ పడదు. మీరు ఎలా డిసైడ్ చేసుకుని చేస్తారో నేను ఆ విధంగా అనుగ్రహిస్తున్నాను. అందుకనే మనము పురాణాల్లో కథల్లో కూడా రాక్షసులు తపస్సు చేసి బోల్డ్ అంత శక్తిని సంపాదించేసుకుంటారు, బోల్డ్ అంత ధనమును సంపాదించేసుకుంటారు, బోల్డ్ అంత కంట్రోల్ ని సంపాదించేసుకుంటారు జగత్తులో. సో ఇక్కడ ఈ ప్రిన్సిపల్ నుంచే వస్తుంది. సో ఆ అందుకే మనకి పురాణాల్లో ఈ రాక్షసులందరూ తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి వరాలు తెచ్చేసుకోవడం, తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి వెళ్ళి దాన్ని సెటరేట్ చేయడము అని అలా కథల్లో చెప్తారు వాటి. బట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎవరు ఏ విధంగా నన్ను ఆ భజిస్తారో నేను ఆ విధంగా వారిని అనుగ్రహిస్తాను ఆ, అని అని చెప్తున్నారు. సో సర్వథాపి సర్వావస్థస్య మమ ఈశ్వరస్య వర్తమ మార్గం అనువర్తంతే. అందరూ కూడా నాలోనే ఉన్నారు, నాకంటే భిన్నముగా ఎవరు లేరు. ఎవరు వీళ్ళందరూ? మనుష్యాః మనుష్యాः యత్ ఫలార్తితయా యత్ ఫలార్థితయా యస్మిన్ కర్మణి అధికృతాః యస్మిన్ కర్మణి అధికృతాः ఏ ప్రయతంతే ఏ ప్రయతంతే తే మనుష్యాః తే మనుష్యాः అత్ర ఉచ్యంతే. అత్ర సో ఇక్కడ ఉచ్యతే. మనిషికి డెఫినేషన్ చెప్పారు. మనుష్యాః అంటే యత్ ఫలార్తితయా యస్మిన్ కర్మణి అధికృతాః ఏ ప్రయతంతే తే మనుష్యాః. సో ఎవరైతే ఒక ఫలమును ఉద్దేశించి కర్మలను చేస్తారో, కర్మకి అధికారము, ఫలము మీద ఆసక్తి కర్మకి అధికారం. ఇప్పుడు వేదములో చెప్పిన కర్మలు ఉన్నాయనుకోండి, అదేదో జ్యోతిష్ఠోమ యాగం చేస్తే స్వర్గానికి వెళ్తాడు అని వేదం చెప్తుంది. జ్యోతిష్ఠోమ యోగానికి అధికారి ఎవడు అంటే క్వాలిఫైడ్, ఎవరు క్వాలిఫైడ్ అంటే ఫస్ట్ స్వర్గానికి వెళ్ళాలన్న కోరిక ఉండాలి. స్వర్గానికి వెళ్ళాలన్న కోరిక ఉన్నవాడికి జ్యోతిష్ఠోమ యాగం చేయమని చెప్పింది వేదం. ఇప్పుడు మనకి స్వర్గానికి వెళ్ళడంలో ఇంట్రెస్టే లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్వర్గము దాంతో ఏం పని లేదనుకున్నాం అనుకోండి, అప్పుడు జ్యోతిష్ఠోమ యాగంతో కూడా పని ఉండదు. ఎందుకంటే ఎవరికైతే స్వర్గానికి వెళ్ళాలన్న కోరిక ఉందో వాడికి ఆ యాగం చెప్పారు, ఆ కోరిక లేని వాడికి ఆ యాగంతో సంబంధమే లేదు. సో ఆ విధంగా మనిషి అంటే యత్ ఫలార్చితయ యస్మిన్ కర్మణి అధికృతాః, ఫలములను ఉద్దేశించి పనులయందు ఆ సంకల్పము తీసుకుంటాడు. ఎవరైతే అలా చేస్తాడో ఏ ప్రయతంతే, ఎవరైతే ఆ విధంగా ప్రయత్నం చేస్తాడో, కర్మలు చేస్తాడో ఆ జీవికి మనిషి అని పేరు. ఇంకా ఏ జీవికి కూడా ఇటువంటి కేపబిలిటీ లేదు. ఇప్పుడు సింహం ఉందనుకోండి, ఆకలి వేసినప్పుడు వేటాడి ఆ భోజనమును సంపాదించుకొని తింటుంది, అంతేనే గాని ఈ రోజు మనము ఈ రోజు నాకు డియర్ తినాలందని ఆ డియర్ ని వెతుక్కుంటూ వెళ్ళి అది డియర్ ఎక్కడుందో డియర్ నే చంపుకుని తినడం అలాంటిదే ఉండదు. వెతుక్కుంటే ఏం కనిపిస్తే ఆ టైంకి దాన్ని భుజిస్తుంది. సో ఆ అంతేనే గాని ఒక ఫలానా కోరికను దృష్టిలో పెట్టుకుని ఒక పనిని చేయుట అనేది ఇంకా వేరే జీవికి దేనికి ఉండదు. అది ఓన్లీ మనిషికే సంభవం. సో ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి మనుషులని పేరు. సో మనుష్యాః సర్వశః పార్థ మమ వర్త్మ అనువర్తంతే. మనుషులంటే ఈ రకరకాల కోరికలను బట్టి కర్మలు చేసేవారు అని అర్థం. సో ఎవరు ఏ విధంగా నన్ను భజిస్తారో నేను వారిని, మనుషులు ఏ విధంగా భజిస్తారో నేను వారిని ఆ విధంగా అనుగ్రహిస్తున్నాను. హే పార్థ హే పార్థ సర్వశః సర్వప్రకారైః. సర్వశః సర్వప్రకారైః. సో సర్వశః అనేది మనుష్యాహకి విశేషణము. సర్వశః మనుష్యాహ అని అంటే సర్వప్రకారైః మనుష్య, అన్ని ప్రకారములైనటువంటి మనుషులు అని అని భావం. సో ఎవరు ఏ విధంగా నన్ను భజిస్తారో నేను వారిని ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉంటాను అని దాని యొక్క అర్థము. ఇంకొకసారి శ్లోకం చదువుదాము. ఏ యథా మాం ప్రపద్యంతే ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం తాంస్తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మనుష్యాః పార్థ సర్వశః. అయితే మొన్న ఎక్కడో
భాగవతంలో శ్లోకం తీశానమ్మా, దొరుకుతుంది చూద్దాం. ఇగో భాగవతంలో కూడా అదే శ్లోకం ఉన్నది. గోప్య కామాత్ భయాత్ కంసః ద్వేషాత్ చ ద్వేషాత్ చౌద్యాదయో నృపాః ద్వేషాత్ చైద్యాదయో నృపాః సంబంధాత్ వృష్ణయః స్నేహాత్ యూయం భక్త్యా వయం విభో. అంటే గోపికలు కామముతో భగవంతుణ్ణి ప్రార్థించారు. అంటే గోపికలు శ్రీకృష్ణుడి పక్కనే ఉండాలి అనుకుంటూ శ్రీకృష్ణుడిని భజించారు. వారికి ఆ విధంగా అనుగ్రహించాడు. భయాత్ కంసః కంసుడు భయముతో శ్రీకృష్ణుణ్ణి గుర్తు చేసుకున్నాడు. సో కంసుడికి ఆ విధంగా అనుగ్రహము. ఓకే. చ ఏద్యాదయో, సో శిశుపాలుడు కంసుడు మొదలగు వాళ్ళందరూ కూడా ఆయన్ని భయముతో గుర్తు చేసుకున్నారు. వారిని ఆ విధంగా అనుగ్రహించాడు. సంబంధాత్ వృష్ణయః, దుర్యోధనులు వాళ్ళు కూడా సంబంధము, శ్రీకృష్ణుడు మనకి మేనమావ అనే ఉద్దేశంతో వాళ్ళు శ్రీకృష్ణుడిని భజించారు. వాళ్ళకి ఆ విధంగా అనుగ్రహించాడు. స్నేహాత్ భక్త్యా యూయం వయం విభో, అంటే పాండవులేమో స్నేహంతోను భక్తితోనూ శ్రీకృష్ణుడిని భజించారు. వారికి ఆ విధముగా ఆయన వారిని ఆ విధముగా అనుగ్రహించాడు. సో ఈ విధంగా ఇదే శ్లోకము మనకి భాగవతంలో కూడా అనిపిస్తుంది. చక్కని కాన్సెప్ట్. సరే, నెక్స్ట్ శ్లోకం చదువుదాము. దీనికి కంటిన్యూయేషనే నెక్స్ట్ శ్లోకం కూడా. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ముందు అవతారికి చదువుదాము. అవతారికి చదివితేనే కానీ శ్లోకానికి ఎక్కడ సంబంధం కుదరదు. చాలా చక్కని అవతారిక. యది తవ ఈశ్వరస్య రాగాది దోషాభావాత్ సర్వప్రాణిషు అనుజిగృక్షయా అనుజిగృక్షాయాం తుల్యాయాం. సో యది తవ ఈశ్వరస్య, ఒకవేళ నీకు రాగద్వేషాలు లేవంటున్నావు కదా, నీవు భగవానుడివి, అవును. నీకు రాగద్వేషాలు ఉన్నాయా? లేవు. మరి కొందరికి ఎందుకు మోక్షాన్ని ఇస్తున్నావు అంటే, ఎవరు ఏ విధంగా నన్ను భజిస్తారో నేను వారిని ఆ విధంగా అనుగ్రహిస్తున్నాను. ఓకే, నీవు ఈశ్వరుణ్ణమైన నీకు రాగద్వేషములు లేవు. రాగాది దోషాభావాత్, రాగద్వేషములు వంటి దోషములేమీ లేవు. అప్పుడు సర్వప్రాణిషు అనుజిగృక్షాయాం తుల్యాయాం, ఇప్పుడు అందరి ప్రాణులను అనుగ్రహించుటలో నీకేమీ డిఫరెన్సియేషన్ లేదు కదా? లేదు అంటున్నాడు. లేదని చెప్తున్నావు కదా? సరే, లేదు. నీకు అందరూ ప్రాణులు సమానమే. అందరూ ఏ విధంగా నిన్ను భజిస్తారో నువ్వు ఆ విధంగా అనుగ్రహించేస్తావు. అవును, అలాగే చేస్తాను. నీకేమైనా డిఫరెన్సియేషన్ ఉందా అంటే లేదు. నా మనసులో ఎటువంటి డిఫరెన్సియేషన్ లేదు. అందరూ సమానమే. అందరినీ సమానంగానే నేను అనుగ్రహిస్తాను. ఇప్పుడు సర్వఫలప్రధాన సమర్థే చ సతి త్వయి సతి వాసుదేవ సర్వమితి జ్ఞానేనైవ ముముక్షవః సంతః కస్మాత్ త్వామేవ సర్వేణ ప్రతిపద్యంతే ఇతి. అయితే క్వశ్చన్ ఏంటంటే, నీకు అందరు ప్రాణుల్ని అనుగ్రహించుట సమానము అని చెప్తున్నావు కదా. మరి ఫలప్రధాన సమర్థే చ సతి అంటే నీవు అందరికీ అన్ని ఫలములను
అనుగ్రహించే సమర్థుడవు అయి ఉన్నప్పటికీ కూడా వాసుదేవ సర్వమితి జ్ఞానేనైవ ముముక్షవః సంతః. వాసుదేవ సర్వమితి అనే జ్ఞానముతో ముముక్షువులు మోక్షమును కోరుకుంటున్నారు, నువ్వు వారికి మోక్షాన్ని ప్రసాదిస్తున్నావని చెప్తున్నావు. నువ్వేమో అందరికీ కూడా మోక్షమునే ఆ, ఆ, అనుగ్రహించే సామర్థ్యము నీకున్నదా అంటే ఉన్నది. అందరూ మోక్షమును కోరుకుంటే నేను అందరికీ మోక్షాన్ని ప్రసాదించగలను అని చెప్తున్నావు కదా. మరి అటువంటి సామర్థ్యము నీకు ఉన్నప్పటికీ కూడా కొందరేమో వాసుదేవ సర్వమితి అని జ్ఞానము చేత మోక్షమును కోరుకుని మోక్షమును సిద్ధించుకుంటున్నప్పటికీ కూడా అందరూ కూడా కస్మాత్ సర్వే త్వామేవ న ప్రతిపద్యంతే. మరి అందరూ కూడా నిన్నే చేరుకొనుటకు ఎందుకు కోరుకొనుటలేదు? అందరూ కూడా మోక్షమునే ఎందుకు కోరుకుంటలేదు? సరే, నీకు అనుగ్రహము అందరినీ అనుగ్రహించడంలో నీకేమీ రాగద్వేషాలు లేవు, తేడాలు లేవు. అయినప్పటికీ అందరినీ కూడా నువ్వు ఒకే విధముగా అనుగ్రహించే సామర్థ్యము ఉన్నవాడివి, ఈశ్వరుడు నువ్వు. అయినప్పటికీ కూడా జనులందరూ ఇలా వేరే వేరేగా ఎందుకు కోరుకుంటున్నారు? అందరూ నిన్నే ఎందుకు కోరుకోవట్లేదు అంటే అందరూ మోక్షమునే ఎందుకు కోరుకోవట్లేదు? అది ప్రశ్న. ఆ ప్రశ్న ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి కనెక్షన్. శృణు తత్ర కారణం. శృణు తత్ర కారణం. సో దానికి కారణం వినువండి. దానికి కారణము ఇక్కడ చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకము. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతః ఇహ లేదు యజంతః లేదు యజంత వర్బు యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిః భవతి కర్మచ. సో కర్మణాం సిద్ధిం కాంక్షంతః ఇహ దేవతాః యజంత. సో మనుషులు ఏం చేస్తారంటే కర్మణాం సిద్ధిం కాంక్షంతః, వాళ్ళు చేసే కర్మల యందు సిద్ధిని అంటే సఫలత్వమును పొందుటకు కాంక్షంతః కోరుకుని దేవతాః యజంత ఇహ. ఇహ అంటే ఈ లోకములో, భూలోకములో దేవతాః యజంత, దేవతలను కొన్ని పూజిస్తారు. ఇప్పుడు బోల్డంత మంది దేవతలు ఉన్నారండి. ఇప్పుడు బోల్డంత మంది దేవతలు కదా, బోల్డన్ని గుడులు, బోల్డన్ని దేవుళ్ళు. ఎందుకు అంటే అందరు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అంతమంది దేవతలు ఎందుకున్నారు లిస్టు, ఇన్ని రకాల గుడులు ఎందుకున్నాయి? ఏదో ఒక్క గుడి ఉండొచ్చు కదా, అంటే ఒకే భగవంతుడి యొక్క గుడి ఉండొచ్చు కదా. ఇంతమంది భగవంతుళ్ళు, ఇంత వేరియేషను, వెంకటేశ్వర స్వామి, ఇంకో వినాయకుడు, కుమారస్వామి, తర్వాత శివుడు, పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అని ఇంతమంది దేవతలు ఎందుకున్నారు అని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనుషుల్లో కోరికలు ఎన్ని రకాలుగా ఉంటాయో దేవతల లిస్ట్ అంత పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లోనే చూసుకోండి, మనం బోల్డ్ అంతమంది దేవతలకి పూజ చేస్తున్నాం అనుకోండి. ఎందుకు చేస్తామని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫలానా టైప్ కోరికకి ఈ దేవత, ఈ కోరికకి ఈ దేవత. చదువు బాగా రావాలంటే సరస్వతీదేవి, ఇంకోటి ఏదో సంపద బాగా రావాలంటే లక్ష్మీదేవి, మరొకటి ఏదో కావాలంటే మరొకటి, విఘ్నాలు తొలగిపోవాలంటే వినాయకుడు, ఇంకొకటి ఏదో కావాలంటే మరొకటి, జ్ఞానం బాగా అవ్వాలంటే దక్షిణామూర్తి, లేకపోతే గురువు శివుడు, మరొకటి ఏదో ఇంకొకటి కావాలంటే ఇంకొక దేవత అని ఆ దేవతల లిస్టు కోరికల లిస్టుకి కనెక్ట్ అయి ఉంటుంది. అదే చెప్తున్నారు, కర్మణాం సిద్ధిం కాంక్షంతః. చేసే కర్మల యందు ఫలములను ఆశించి కర్మలు చేసి ఆ ఫలములు సిద్ధించుకొనుటకు ఇహ దేవతాః యజంత, ఈ దేవతలను కొనియాడుతూ ఉంటారు. అయితే వేదము దేవతల్లో ఏమీ తేడా చూపించలేదే. దేవతల్లో అందరు దేవతలు ఏ దేవతని కొలిచినా కూడా ఆ పరమాత్మనే కొలుస్తున్నావు అని వేదం చెప్తుంది. అలా అని చెప్పి మళ్ళీ బోల్డంతమంది దేవతలు వాళ్ళందరికీ డిఫరెన్సియేషన్ చెప్పదు కదా. డిఫరెన్సియేషన్ ఈజ్ ఓన్లీ దాన్ని ఏమంటారు, రూపకం. అది ఆ పరమాత్మ యొక్క ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్ని మనకి గుర్తు చేయుటకు దేవత అనే రూపకం పెట్టినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే కుమారస్వామి యొక్క భార్య పేరు దేవసేన. చిన్న ఎగ్జాంపుల్, దేవసేన అంటే ఏంటి? దేవతా సైన్యము అని అర్థం. సో కుమారస్వామికి భార్య దేవసేన అని పురాణంలో చెప్తారు. రూపకము అది.
ఆ భగవంతుని యొక్క శక్తి సైన్యమునకు ఆధిపత్యాన్ని వహించే, దేవతల సైన్యమునకు ఆధిపత్యాన్ని వహించే శక్తికి కుమారస్వామి అని పేరు. ఆ కుమారస్వామి భార్య ఎవరై ఉండాలి? ఆ, దేవతా సైన్యము. దేవతా సైన్యమే దేవసేన. సంస్కృతంలో దేవసేన పదమునకు విగ్రహవాక్యం రాస్తే దేవతల యొక్క సైన్యము = దేవసేన. సో ఆ విధంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అలాగే ఉంటుంది. సూర్యుడికి ఛాయ ఒక భార్య వెలుగు. అది మెటఫర్లో లేదు, చూస్తేనే అర్థమైపోతుంది కదా. సూర్యుడికి 2 భార్యలు, ఒక భార్య వెలుగు, ఒక భార్య ఛాయ. అది చూస్తేనే అర్థమైపోతుంది. లైట్ ఉంది, లైట్ పడిన చోటు వెలుగు ఉంటుంది, ప్రకాశం ఉంటుంది. లైట్ పడని చోట వెనకాల సైడ్ ఛాయ, నీడ ఉంటుంది. సో చూస్తేనే తెలిసిపోతుంది అది రూపకం అని. సో ఆ విధంగా చెప్పారు అంతేనే కానీ వీళ్ళందరూ వేరు వేరు దేవతలని, వీరందరూ అందులో కొంతమందికి వాళ్ళకి విరోధాలని ఎలా చెప్తుంది? అలా చెప్పదు. అవన్నీ అక్కడ రూపకాలు. అవన్నీ మోస్ట్లీ అవన్నీ రూపకములు అనమాట, మెటాఫర్స్ గా అర్థం చేసుకోవాలి. సో మనుషులు దేవతలను ఎందుకు కొలుస్తారు? కమింగ్ బ్యాక్ టు ద శ్లోకము, దేవతలని కోరికలను బట్టి కొలుస్తారు. కర్మణాం సిద్ధిం కాంక్షంత ఇహ దేవతాహ యజంత. ఎందుకు చేస్తారు? మనుషులే చేస్తారు అలా అంటున్నారు. ఎందుకంటే మానుషే లోకే సిద్ధి క్షిప్రం భవతి కర్మజ. అంటే కర్మజ సిద్ధి క్షిప్రం భవతి. ఈ మనుష్యలోకంలో, ఈ భూలోకంలో, మనుష్యలోకంలో మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనసులో కోరికలు ఉంటే ఆ కోరికలను బట్టి కర్మలు చేస్తే కోరికలు తొందరగా సిద్ధిస్తాయి. అంటే వేరే లోకాల్లో కూడా కోరికలు సిద్ధించవచ్చు, కానీ అక్కడ ఇంకా టైం ఎక్కువ పడుతుంది. మనసులో ఉన్న కోరికలు సిద్ధించడానికి వేరే లోకాల్లో మనసులో కోరికలను పెట్టుకుని పనులు చేస్తే అక్కడ చాలా టైం పడుతుంది. కానీ మనుష్య లోకంలో మాత్రం కోరికలు తొందరగా సిద్ధిస్తాయి. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధి భవతి కర్మజ. సో మానుషే లోకే కర్మజ సిద్ధి క్షిప్రం భవతి. క్షిప్రం అంటే తొందరగా, చాలా త్వరగా పుట్టేస్తుంది అని అందుకుని మనుషులు ఈ కోరికలను తీర్చుకునే హడావిడిలో ఉండి, ఆ కోరికలను తీర్చుకునే హడావిడిలో బోల్డంత మంది దేవతల్ని యజంత, బోల్డంత మంది దేవతల్ని పూజిస్తారు అని చెప్తున్నారు శ్లోకం. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంటుంది. అది మనము గురువారం నాడు కంటిన్యూ చేసినప్పుడు చదువుతాము. శంకర్ల యొక్క భాష్యం కూడా చాలా బాగుంటుంది శ్లోకానికి. ఈ రోజుకి ఇక్కడతో ఆపేసి మళ్ళీ గురువారం నాడు కంటిన్యూ చేస్తాం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.